అప్పటి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళీ. జరగలేదన్నప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది. సో ప్రాపర్గా రైట్ నుంచి మనం డాక్యుమెంట్ తీసుకుంటే వితౌట్ డాక్యుమెంట్ లేక మనకు ఎస్టిమేట్ చేయరాదు కదా. 2 నెంబర్ 1 డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేయాలి సార్. అవునే వితౌట్ ఇటువైనా మరి అలా తీసుకునేది ఉండదు కదా. అలా తీసుకోకపోతే నీకు సరైన నెంబర్ ఎట్లా దొరుకుతుంది, అవన్నీ ఎట్లా దొరుకుతాయి? మినిమం ఇంకెళ్ళి వస్తుంది. అది ఫస్ట్ ఏమవుతుంది, చేస్తున్న కూడా ఇబ్బంది పడుతున్నాం. అవును సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ మెయిల్ చేసి సర్టిఫికేట్స్ అన్ని దానికి బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఇవ్వడం ఇష్టం సార్. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 32 పనులు చేయించడం జరిగింది సార్. ఈ పనులన్నీ సామాజిక తగ్గే బృందం వారు కోర్టు సార్ సమాంతర సామాజిక తగ్గాన్ని నిర్వహించిన మొత్తం 8 ప్లాంటేషన్ పనుల 3,290 మొక్కలకు 2,276 మొక్కలు దక్కింది సార్. మిగతా 1,014 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ప్లాంటేషన్ పనులకు సంబంధించి సార్ 8 వైపులలో 3,290 మొక్కలకు 2,276 దక్కింది సార్. మిగతా 1,000 కన్నాలు చనిపోయింది సార్. వీటి రోడ్ల నిర్మాణంలో చనిపోయిన సార్. హార్మోనికల్ సార్ రేపు పద్ధతికి సంబంధించి సార్. సెవెంత్ సార్ మొత్తం 32 పనులు చేయించడం జరిగింది సార్. ఈ పనులను సామాజిక జరిగింది సార్. ఎయిత్ సార్ ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామసభని నిర్వహించారు. కానీ గ్రామ సభ జరగలేదు రావద్దు చెప్పడం లేదు. ఇద్దరు హక్కుదారులు సార్ ఓవర్ ల్యాపింగ్ అయిన కారణంగా వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్ 12 రోజులకి. అప్పటి డిసైడింగ్ అధికారి గారు పెయిన్ 1 వీక్ అని డిసిజన్ తీసుకున్నప్పటికీ ఇంతవరకు వీళ్ళకి పేమెంట్ కాలేదు సార్. కూడా బడ్జెట్ నష్టపోవడం జరిగింది సార్. వీళ్ళకి సంబంధించి వెరిఫై చేసి సాల్వ్ చేసుకున్నామని టీఏఎఫ్ఐ గ్రామ సభలో తెలిపారు. సార్ డిమాండ్ క్యాప్చర్కి సంబంధించి సార్ నైట్ డిమాండ్ ఫామ్స్ నిర్వహించారు సార్. మిగతా డిమాండ్ ఫామ్స్ అనేది నిర్వహించలేదు సార్. కూడా నిర్వహించలేదు సార్. 15 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. మొత్తానికి లేదు సార్. సార్ రోల్ కాలం నిర్వహించాల్సి గ్రామ పంచాయతీలో 22 సార్. 22 సార్. ప్లాంటేషన్ సర్వేలో నిర్వహిస్తున్నారు.
అయితే నిర్వహించలేదు సార్. ఇక్కడ నుంచి రిజిస్టర్ నిర్వహిస్తానని చెప్పేసి ఎస్ఐ గారు నాకు ఇన్ హౌస్ మీటింగ్లో తెలిపారు. రిప్లేస్మెంట్ చేస్తామని పీటీ రోడ్ నిర్మాణం భాగంగా చనిపోయాయని చెప్పేసి తెలిపారు సార్. ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ప్లాంటేషన్ సార్ 27 120 మొక్కలకు 20 మొక్కలు మాత్రం దర్శనం సార్. 100 మొక్కలు చనిపోయినాయి. బీటీ రోడ్ ఈ మొక్కల సంరక్షణకు లేని వాళ్ళకి ప్రస్తుతం భారతదేశంలో 400 మొక్కలు దొరుకుతున్నాయి సార్. మిగతా 500 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మెయింటెనెన్స్ పీరియడ్ క్లోజ్ అయ్యాక కొన్ని పీటీ రోడ్ నిర్మాణం భాగంగా మొక్కలు చనిపోయింది సార్. కృషి నిర్వహించింది సార్. దీంట్లో కూడా మార్చి పేమెంట్ చేయడం జరిగింది సార్. ట్యాంకర్ పేమెంట్ 21 టన్స్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం భారతదేశంలో 266 మొక్కలు దొరుకుతున్నాయి సార్. మిగతా 44 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ట్యాంకర్ పేమెంట్కి సంబంధించి సార్ ఫోటోస్ కూడా చూపించారు సార్. పర్సెంటేజ్ పర్సెంటేజ్ 14 సార్. 14 మొత్తం పర్సెంట్ ఫోటోస్కి సంబంధించిన సార్ 3 రకాల ఫోటోస్ అనేది నిర్ణయించారు. సార్ డీసీటీ పీరియడ్ మనకి సంబంధించిన మాస్టర్లు సార్ 4 మాస్టర్లు 15 మంది పనిచేసినట్టున్నారు సార్. కానీ మాస్టర్లోకి సంతకాలు తీసుకొని పేమెంట్ చేయడం జరిగింది సార్. వచ్చే 19,000 రూపాయలు. 32 సార్ ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించిన మాస్టర్లో బాబు అన్న హక్కుదారుకి 4 రోజులు మాస్టర్లో సంతకాలు చేసిన పేమెంట్ చేయడం జరిగింది సార్. 5 రూపాయలు. సంతకాలు తీసుకుంటున్నాను 1440 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 34 సార్ ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించిన మాస్టర్ రమేష్ అనే హక్కుదారుడు 4 రోజులు పనిచేసినట్టు మాస్టర్ రాజేంద్ర సార్. కానీ టోటల్ ప్లాంటేషన్ కావాల్సిన ప్యాకేజ్ అయ్యాం వల్ల పనిచేయడానికి అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. పిఆర్కి సంబంధించిన నాలుగు రికార్డ్స్ పెట్టారు సార్. సార్ వాళ్ళకి అమౌంట్ రాలేదు కదా వాళ్ళ కండిషన్ హాజరు మాస్టర్లో పేరు 23 సార్. సార్ సుగుణ హక్కుదారులు 2 పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్.
27 సార్ టోటల్ మ్యారేజ్ కాలంలో 1 డే అండ్ ఆమె పని చేసుకుంటూ అప్పుడు నష్టపోవడం జరిగింది సార్. 26 సార్ 26 సార్ 8 మాస్టర్లు సార్ 8 మంది హక్కుదారులకు 124 రోజులు పనిచేసేట్టు మాస్టర్ల సంతకాలు హాజరు సార్. కానీ టోటల్ మ్యారేజ్ 107 డేస్ చేయడం వల్ల వీళ్ళు పనిచేసి కూడా 27 సార్ 22-23 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్లో బాగుంటుంది సార్. వీటికి సంబంధించి వాటి 2025 ఎన్ని మీటర్లు కట్టారు? 4 మీటర్స్లో ఎన్ని మొక్కలు పడతాయి? మరి ఎక్కువైన మొక్కలు ఏంటి? అవన్నీ చూపించినావా? చూపించండి. అది కాదు నీకు అది కాదా? కొనుక్కలు పెట్టిందేవారు వేరే చేయాలి కదా. పిల్లాడు చేయొచ్చు. 28 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో 300 మొక్కలు నాటినట్టు సార్. ప్రస్తుతం 10 ప్రదేశంలో 130 మొక్కలు కట్టుకున్నాయి సార్. మిగతా 124 మొక్కలు నింపడం జరిగింది సార్. వీటికి వాటర్ వాడడానికి పేమెంట్ చేయాలి సార్. దాన్ని తప్పించాలి బాగా మీకు బాగా పెట్టిన తర్వాత ఎక్కువ మీరు చెప్పేనా ఇద్దరు తెలుసుకోవాలి. ఇప్పటికి ఎందుకు చేయలేదు? వర్షాకాలం పోయింది కదా. 4,340 ఎన్ని పోయినాయి అట్లా? ఇక్కడ 12 మొక్కలు కట్టుకున్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వీటికి సంబంధించి వాటర్ వాడు ఇవ్వలేదు సార్. ఇచ్చింది సార్ వాటర్ వాడు. వీరన్న కూడా హనుమాన్ టెంపుల్ వద్ద గ్రావెల్ క్లీన్ చేయడానికి మొక్కలు చనిపోయారు సార్. తప్పేం లేదు. 38 సార్ ఈత పని ప్లాంటేషన్కి సంబంధించి సార్ పని ప్రదేశంలో 400 మొక్కలు నాటినట్టుగా రికార్డు ప్రకారం కదా సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 228 మొక్కలు కట్టుకునే సార్. మిగతా మొక్కలని చనిపోవడం జరిగింది. వీటికి వాటర్ వాడు పేమెంట్ చేయలేదు సార్. చెరుకట్ట పెడితేనే నీరు చెట్లకు సంబంధించి సార్ 8 వర్కడీలలో 2,878 మొక్కలకు ప్రస్తుతం 1,200 మొక్కలు కట్టుకున్నాయి సార్. మిగతా 16,7 మొక్కలు చనిపోవడం జరిగింది. 44% కట్టుకున్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 32 సార్ 2 వర్కడీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 600 మొక్కలు సార్. 456 మొక్కలు కట్టుకున్నాయి సార్. మిగతా 114 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. 5-6 నెలలకు సంబంధించి ఒకేసారి పేమెంట్ చేయడం జరిగిందని చెప్పేసి ఈసీ గారు చెప్పారు. ఎంపీ ఎప్పుడొస్తారు రికార్డ్ చేయాలా? పేమెంట్ చేయదు. పేమెంట్ ఎందుకు చేయదు? మళ్ళీ రాదు కాబట్టి అందుకనే ఒకసారి పేమెంట్ చేయాలి. సర్టిఫై చేయాలి. రబీకి ఎట్లా అంటే అసలు ఒకే డే వైజ్గా రికార్డ్ చేయకుండా ఒకేసారి 3-4 నెలలు ఒకేసారి షీట్ రికార్డ్ చేసి పేమెంట్ చేస్తున్నారు. అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ కూడా గ్రామ పంచాయతీ అసలు సర్టిఫై చేస్తలేదు. గ్రామ పంచాయతీ రిక్వైర్మెంట్ ఇస్తుంది కదా, ఇది చేసినామని చెప్పేసి ఉన్నాయి సార్. అదే సార్ చేయట్లేదా? చెప్తున్నారు కానీ రాసి మీరే ఇవ్వాలి. దానికి సర్పంచ్ సంతకం కానీ టీఏ కానీ ఈసీ గారు కూడా సర్టిఫై సెక్రటరీ గారు ఇచ్చారు కదా, వాళ్ళు కూడా సర్టిఫై చేయాలి కదా సార్. ఇదేంటి అది ఒక్కటే రికార్డ్ చేయాలి సార్. ఏడీఏ రికార్డ్ చేయాలి. ఒకటే నెల మొత్తం 3 నెలలు ఒకటేసారి రికార్డ్ చేయాలి. ప్రాపర్గా అయితే లేదు సార్. సార్ ఇది మీరేం చేస్తారు అది చెప్పింది కూడా కరెక్టే. మీరు పేమెంట్ చేయడం అనేది కానీ
వీళ్ళేంటంటే మంత్ వారుగా మీరు షీట్స్ ఇవ్వాలి. మంత్ వారు ఇస్తే మంత్ వారు ఎంపీ ఇక్కడ పెట్టేస్తాడు. కానీ పేమెంట్ చేయం. అందుకే ఏమంటే ఆ పేమెంట్ చేస్తే మళ్ళీ ఫర్దర్ పేమెంట్ చేయరాదు. ఆ పేమెంట్ క్లియర్ అయిందాక. కానీ ప్రస్తుతం పరిపాలనలో 1228 మొక్కలు మాత్రం వచ్చింది సార్. మిగతా 2228 మొక్కలు చనిపోయారు. అలాగే ఈ ఎముకలో సార్ 2020 ప్రాబ్లం ఇది. అప్పుడు డిఫరెంట్ క్లాస్ పెట్టారు కదా, మొక్కలు ఉన్నాయి. 750 మొక్కలకి ఇచ్చారు సార్. ఉదాహరణ మాత్రం 1150 మొక్కలకి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం 2022 ఫైనాన్షియల్ ఇయర్లో 3500 మొక్కలు పార్టిసిపేట్ మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వీటికి సంబంధించి ట్యాంకర్ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించిన ఫోటోస్ చూపించలేదు సార్. జంగం పంచాయతీలో 45 పని చేయడం జరిగింది సార్. ఏడవ అంశం సార్, ఎలక్షన్ కోడ్ అమలు ఉండడం వలన గ్రామ సమాధానం నిర్వహించలేదు సార్. ఇన్హౌస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది సార్. 8వ అంశం సార్, పనుల వివరాలు. 9వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్ 2 వర్గాలకు సంబంధించి మనకు 409 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో లెక్కించగా 409 మొక్కలు బ్రతుకున్నాయి సార్. అనగా అన్ని మొక్కలు బ్రతుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. వీటి మొక్కలు కూడా బాగున్నాయి సార్. 25వ అంశం సార్, మనకు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2019లో 381 మొక్కలు మాట్లాడుతుంది సార్. అన్ని ప్రదేశంలో లెక్కించి సార్ మనకు గుర్తించలేదు సార్. అనగా జరిగిన పనిని తీసుకువేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 27. సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 830 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇటు మొక్కలకు ఫిబ్రవరి 2022 నుంచి నవంబర్ 2022 వరకు వాసిన వాటి మరియు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది ట్యాంకర్ పేమెంట్ 7 నెలలు చేయడం జరిగింది సార్. ఇది ట్యాంకర్ పేమెంట్కి సంబంధించి మనకు 794 మొక్కలు బ్రతికినాయి సార్. మిగిలిన 36 మొక్కలు చనిపోవడం. చనిపోయిన మొక్కల్ని తిరిగి నాటిస్తామని చెప్పారు సార్. ట్యాంకర్ పేమెంట్ ఫోటో చూపించారు సార్. వీటి మొక్కలకు 7 నెలలకు వాసిన 7 నెలలకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. వీటి మొక్కలకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ చేసినట్లు టెక్స్టైల్స్ మరియు ల్యాబ్ సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించిన 316 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 41 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 30 వరకు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 885 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 1115 మొక్కలు చనిపోవడం జరిగింది. మొత్తం ఎన్ని పెట్టారు? 500 లేనంటే కదా. ఓన్లీ 1 వీక్ టైం ఇస్తున్నారు. 449. 16% చనిపోయినాయి సార్. 3 వరకు ఇది మొక్కలు కూడా వాషన్ కోడ్ అనేది ఒక వీల్స్ ఇస్తారు. ఆ తర్వాత మీరు కంప్లీట్ చేసుకోవాలి కదా పంచాయతీ నుంచి. ఆ రికవరీ ఆటోమేటిక్ చేస్తాం. రికవరీ పెట్టకపోతే మీకు ఫ్రీ అయిపోతున్నాయి. 34వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్ 2 వర్గ ఐడియాల భాగంగా 2022-23 సంవత్సరంలో 1026 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించగా 985 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 41 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
42వ అంశం సార్ కే సత్తాజీ అనే హక్కుదారు సార్ మనకు ఆ రోజు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు హాజరు వేయడం జరిగింది సార్. కానీ ఇతను ఒక సంతకాలు మరొక మాస్టర్ వేయడం జరిగింది సార్. అలాగా పని చేయకుండా కూడా 2 రోజులు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్ ఇది. ల్యాండ్ లెవెలింగ్ పనిలో ఉపయోగించిన ఎంబీ నెంబర్ 4 క్యూబిక్ మీటర్స్కి 201 రూపాయల చొప్పున 1728 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ సంతకం లేకుండానే 2450 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం లేదు సార్. ఆధార్లు కోట్ చేసి మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత పేమెంట్ చేస్తారు వాస్తవానికి. ఆన్లైన్ ఏంటి అటెండెన్స్ చేసిన తర్వాత అటెండెన్స్ రాకపోవచ్చు కానీ రాదు కదా. ఈ వాట్సాప్ కూడా ఏంటి ఇంతమందికి రెవెన్యూ ప్లాంటేషన్ సార్. సమ్మర్లో ఫిట్టింగ్ ప్లాంట్ ఇది సార్. దానికి 8 ముక్కలు లొకేషన్ అలాగే ఊళ్ళో చొక్క మీద ఇచ్చినా మెటల్ ఎక్కడ వేసావా మెటల్ ఎక్కడ వేస్తారు దాన్ని వాసన పాటు ఎన్నట వేసుకెళ్ళారు ఆ ఫారెన్ క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడ ఇచ్చినారు ఆమెకి ఇచ్చారు అది ఎన్ని మొత్తం వెళ్ళి ముక్కలు బతుకున్నాయి. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పంచాయత్ రాజ్కి సంబంధించిన 4 ఇవ్వండి సార్. రికార్డు చేస్తే ఏంటంటే వాళ్ళకి 10% ఆపుతారు, 5% ఆపుతారు. ఆ అమౌంట్ రిలీజ్ చేసేయచ్చు వాళ్ళు ఆఫ్టర్ సోషల్ యాడ్. వాళ్ళు సోషల్ యాడ్ అడ్డం పెట్టుకుని ఆపుతారు, మళ్ళీ సోషల్ యాడ్కి రికార్డు ఇవ్వాలి. మీనింగ్ లేదు కదా వాళ్ళంతా చేసిన వాళ్ళంతా ఆసక్తి కదా. అంతే వేజ్ అంతా 7,000 అంతే, మిగతానికి 0 ఉంది. రెండవ వాళ్ళు వేస్తారు అటెండెన్స్. ఎనిమిదవ అంశం సార్ పనుల వివరాలు. 9వ అంశం సార్ మనకు 3 వర్క్ ఐడీలలో భాగంగా 783 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశాల్లో వెళ్ళి లెక్కించగా అన్ని మొక్కలు బ్రతుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. ఇటు మొక్కలు కూడా బాగున్నట్టు గుర్తించడం జరిగింది సార్. పదవ అంశం సార్ బిఎఫ్ఏ అయిన బి సతీష్, బి చంద్రశేఖర్ గారు 2 days సార్. 2 రోజులు ఉన్నాం సార్. 3వ రోజు గ్రామసభ సార్. అంటే ఒక రోజు గ్రామసభ, ఒక రోజు ఇన్స్పెక్షన్ అంతేనా? లేదు సార్, ఒక రోజు 2 రోజులు ఉన్నాం సార్. సాయంత్రం వరకు మధ్యాహ్నం
సాయంత్రం అయినాక నెక్స్ట్ డే కూడా ఉన్నాం సార్ 2 రోజులు గ్రామ 3 days సార్ 3 days లో రోజు గ్రామ సభ పోతుంది. నువ్వు అటెండ్ అయిన గ్రామ సభ డేట్ చెప్పిన సండే రోజు మామదాపురంలో నిజంగా అక్కడ ఉన్నాడా లేకపోతే ఇట్లా వాడుకుంటా అది ఫీల్డ్గా రాలేదు వాళ్ళకు పెట్టాడు. మామదాపురంలో గ్రామ సభ పోయాడు కదా వీళ్ళు పోయాడు. ప్రతి వారం కూడా పెట్టాలి అన్నది కూడా అవన్నీ ఫేకేనా మరి ఎందుకు ఇవైతే పెడతారు కదా ఆ ఫోటోలు బీజేపీ ఇంకేమో చేస్తారు మనకు సోషల్ కార్డు ముఖ్యమైన ఫోటోలన్నీ నిర్లక్ష్యం అంటే ఇంకేం లేదు ఉద్యోగం అంటే 26 26వ అంశం సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు నాటడం జరిగింది సార్. దీనికి కూడా జూన్ 2021 నుంచి నవంబర్ 2022 వరకు వాచినవాడు మరియు ట్యాంకర్ పేమెంట్ 7 నెలలకు ఇవ్వడం జరిగింది సార్. దీనికి కూడా చనిపోయిన మొక్కలు నాటించమని పిఎస్ గారు తెలిపారు సార్. పశువులు నేయడం వల్ల చనిపోయారని ఫీలాస్టెంట్ గారు తెలపడం జరిగింది సార్. మేడం కోసం వాళ్ళు ఇటు వెళ్తాము తెలంగాణ క్రీడ ప్రకారం ఎంత వేస్తాము ఎంత ఏరియా 10 ఎన్ని మొక్కలు పడతాయి పెట్టినామంటే పెడితే అవన్నీ వస్తాయి. మనం ఎట్లా బతికేయడం కోసం పెడతామో ఫస్ట్ మేయడం కోసం పెడతాము. ఇరవై 27వ అంశం సార్ మనకు ఇన్స్టేషన్ ప్లాంటేషన్లో భాగంగా 300 బతికించాలని చెప్పేసి మిగతా ఎట్లా బతికిస్తున్నారు 90% దాకా ఇక కళ్యాణం నెత్తి మీద ఉన్నాయా? ఇక్కడ పిల్లలు ఎవరు నువ్వేం చేస్తున్నావు? చూస్తూ కూర్చున్నావా? నువ్వు జూన్లో వచ్చినావు కదా, జూన్ నుంచి కూడా ఏం చేసినావు? అర్థం కాలే. అవును అప్పటికైనా మనం పెట్టాదా ఇద్దరు శిరసంగా రాస్తాను ఏముంటుంది అంత ఏముంటుంది పక్క అప్పుడు తెలిసి వస్తుంది. ఏ పని చేసినా చెప్పిన అంత కదా వచ్చిన తర్వాత గ్రామం పెట్టే చెట్లు బతికించుకోకపోతే ఏం లాభం? పెట్టండి ఇద్దరు పెట్టండి. 27వ అంశం సార్ ఎక్కడ లేదు మీ దగ్గర ఉన్నట్టు అక్కడ మొత్తం నీళ్ళు ఉంటాయా? పెట్టద్దు కదా ఉంటే వాటర్ మరి ఎప్పుడు ఇచ్చేదా వీటిని? అవే ఉంది కదా వాటర్ పేమెంటే ఉంది కదా పచ్చడి వాటర్ ఉంది కదా. అవును సార్. నెక్స్ట్ సార్ 27వ అంశం సార్ ఇన్స్టేషన్ ప్లాంటేషన్లో భాగంగా మనం 300 మొక్కలు నాటడం జరిగింది సార్. వీటి మొక్కలకు కూడా ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. అక్టోబర్ లెక్కించగా 101 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 199 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. స్కూల్ ప్రదేశంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం మరియు బడి ప్రణాళికలో భాగంగా స్కూల్ నిర్మాణంలో చనిపోవడం జరిగిందని తెలపడం జరిగింది సార్. మార్చ్ 2021 వరకు ఇవ్వడం జరిగింది సార్. మొక్కలు కూడా బాగున్నాయి సార్. బ్రతుకున్నాయి సార్. మిగిలిన 30 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. గొర్రెలు వచ్చేది కాదయా మనం బుద్ధి ఉంటే మనము గొర్రెలు తినని మొక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెలు మొక్కలు తినాయి మేకలు తింటాయి
అవి తినని మొక్కలు పెడతాం మనం. గొర్రెలు మొక్కలు తింటాయా ఎక్కడన్నా? చిన్నవాడికి మనం కాపాడుకోకపోతే మనం చిన్న ఎందుకు పెడతామా? మనం పెద్దవి పెడతాం కదా, చిన్న పెడతాం మనం మొక్కలు. ఓన్లీ చిగురులాంటి చిన్న చేయొచ్చాము కానీ అసలు గట్టిది ఒక గొర్రెలు పెట్టడం వల్ల పెద్దవి పెడతాం మనం. అట్లీస్ట్ 1 మీటర్ అయితే పెడతాం కదా. ఎవరైనా వాచ్ని వాడి ఇవ్వడం జరిగింది సార్. పని ప్రదేశంలో 123 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 283 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. ఏం చెప్తాను ఏం చెప్తుంది ఎప్పుడు పెట్టేది మొక్కలకి సార్ వేయాలి పెట్టి మామూలుగా రాకుండా సార్, కానీ పక్కనే పీపీ ఉంది సార్. పీపీలో పాస్ మంచిగానే ఉన్నాయి కదా. పక్కనే ఉంది కదా సార్, 100 మీటర్స్ లేదు సార్. 32వ అంశం సార్, రోజ్గార్ దివస్ అనేది గ్రామ పంచాయతీలో నిర్వహించడం కదా సార్. చూపించలేదు సార్, నిన్న చెప్పారు సార్. 39వ అంశం సార్, ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించి 4 వర్గాలలో నేమ్ బోర్డు పెట్టినట్టు 5,200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి నేమ్ బోర్డు చూడగా ఫీల్డ్లో నేమ్ బోర్డ్స్ లేవు సార్. పని ఎందుకు పెడితే ఉపాధి అంటే కూలీలకు ఇది ఉంటే అది అంటారు, అది ఉంటే ఇది అంటారు. వెళ్ళి చూడగా పని ప్రదేశంలో నేమ్ బోర్డు. అన్నీ 24 ఓకేనా? నెలకు 2 వర్కులు అంతే. సంబంధించి 17,000 మొక్కలు నాటిందండి సార్. పని ప్రశ్న 17,000 మొక్కలు దొరికింది సార్. 8 వర్క్ సార్. బిలో పేమెంట్ సార్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ప్లాంటేషన్ పనులకు సంబంధించి పేమెంట్ ఆదాయం హక్కుదారు తెలియజేయాలి సార్. హైకోర్టు ఉపాధి పనులు వెళ్ళాడు హక్కుదారు డబ్బు ఈ కాంట్రాక్టర్ డబ్బు తీసుకుని కంటిన్యూని తెలియజేయడం జరిగింది. దీని సొల్యూషన్ ఏమైనా కంప్లీట్ చేస్తావు? కాలేదు సార్. 1వ విడతలో ఈ అంశాన్ని గుర్తించడం జరిగింది సార్. ప్రెసిడెంట్ అధికారి గారు వారంలో కూడా పేమెంట్ చేయించడం అని అది తీసుకోవడం ఎందుకంటే 2021 మీకు సోషల్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ దాకా మొన్న దాకా ఇక్కడే ఉన్నది, ఎందుకు చేయలేదు పేమెంట్? '21-22 చేయలేదు, 22-23 అని చేయాలి కదా. అప్పుడు పెద్ద పనులు ఏం చేసినా లేవు కదా మనం. ఓళ్ళకని ఒకళ్ళు 100 రోజులు నిండా ఇన్నాయా పోయినసారి? పోనీ సంవత్సరం నిండా ఇన్నాయా? ఇంకెప్పుడు చేస్తారు మీరు?
లేదు చెప్పినా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లా అనుకుంటే లాస్ట్లో తీసుకెళ్ళాలనుకుంటే చెప్పండి, లాస్ట్లో ఇంకా ముగ్గురు రాలేదా కానీ ఉన్నాయి. రెడీమేడ్ పడుతుంది యాభై మంచి ఉంటుందా? కనకరాజానికి వెళ్ళేసి సార్ లేవు సార్ కనకరాజు మొత్తమే లేవా? లేవు. గ్రామ సభ ఏమొచ్చింది? రైతుల వద్ద గాలి పోయడం ఎలాంటి తొలగించింది 29 అనుకుంటాం కమ్యూనిటీ 226 11,360 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. రెవెన్యూ ప్లాన్ సంబంధించి 640 మొక్కలు నాటడం జరిగింది. సో కనిపిస్తాను దగ్గర 53 మొక్కలు పెట్టుకోలేదు సార్. 57 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పనిచేసినట్టు ఆధార్ కలదు కానీ సంతకాలు లేకుండా 3,430 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దాన్ని అటాచ్ చేస్తే అయిపోతుంది కదా, దానికి అటాచ్ చేస్తే చూపిస్తారు రాసేవాళ్ళే కాదు. అర్థం నన్ను బయట మాట్లాడలేదు. పెట్టింది తర్వాత ఇంకో పక్కన తీసుకోవాలి కదా, నిజంగా పని చేస్తే చేయలేదా? చెప్తే చేయకపోతే బట్టి పదిహేను మొక్కలు పెట్టినట్లు రికార్డ్ చేస్తున్నాం. పనిరాశాలు 32 మొక్కలు జరుపుకున్నాం సార్. 83 మొక్కలు చనిపోవడం జరిగింది. మరి వడ్డారు పెట్టింది కదా, కృష్ణ ఎందుకు పెడతారు ఇక్కడ? ఫేస్బుక్ ఎలా బయోపెంటింగ్ ప్రాంతానికి సంబంధించి 885 మొక్కలు నాటారు సార్. 753 కోట్ల పెట్టుకోవాలి. 132 మొక్కలు చనిపోవడం జరిగింది. 20గా ఉంటుంది సార్. అగ్రికల్చర్ ప్రాంతానికి సంబంధించి సార్ 60 మొక్కలు నాటడం జరిగింది సార్. 54 మొక్కలు పెట్టుకున్నాయి. 1502 మొక్కలు పెట్టుకున్నాయి సార్. 102 మొక్కలు చనిపోవాలి సార్. 30గా ఉంటుంది సార్. కమ్యూనిటీ ప్లాన్ సంబంధించి 865 మొక్కలు నాటడం జరిగింది సార్. 830 మొక్కలు పెట్టుకున్నాయి. 35 మొక్కలు చనిపోవాలి. గవర్నమెంట్ డిజైన్ సంబంధించి బుక్ నంబర్ 2210 రికార్డ్ చేసి వర్క్ రిస్టోరెంట్ అరే మొత్తం చెప్పని ఈ చెప్పు మధ్యలో ఇది నాక ఆయన ఎట్లా పడుతుంది. గత విషయంలో రిస్టోర్ వర్క్ రెసిడెంట్ రాయడం జరిగింది సార్. గవర్నమెంట్ ఇప్పుడు చెప్పు.
73 మొక్కలు బ్రతుకున్నాయి సార్, 74 మొక్కలు చనిపోతున్నాయి సార్. 2 మొక్కలు క్యాన్సర్ పేమెంట్ ఇవ్వడం సార్. ఒకటి మీరు సొసైటీ మొత్తం కూడా 85% ఎలా ఉంటే మామూలుగా రాసేయండి. 38 9 రోజులు కంటిన్యూస్గా 6 రూపాయలు సార్. 5 రోజుల కాలంలో 11 రాయడం వల్ల 11 రోజులు పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. 2490 రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు పీరియడ్ ఇది? పీరియడ్ వేసింది ఎవరు? యాప్ అటెండెన్స్ వేసింది ఎవరు? మీరే కదా. మరి అది వేసింది ఇక్కడ రాయొచ్చు కదా. అంటే ఏది పడుతుందో నొప్పుతున్నారా? సార్ సాధారణంగా ఎన్నికల రంగంలో ఉండడం వలన గ్రామసభ నిర్వహించాలని నేను ఆశిస్తున్నాను. సార్ ఈ గ్రామంలో 40 పనులు జరిగింది సార్. రేపు గాను 9,20,275 రూపాయలు, మెటీరియల్ కాస్ట్ 3,92,685 రూపాయలు, మొత్తం మీకు 23,72,940 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 24 సార్ రెవెన్యూ కాంపిటీషన్లో సార్ 619 మొక్కలు ఉన్నాయి సార్. ఇంటర్నేషనల్లో 572 మొక్కలు ఉన్నాయి సార్. 90 మొక్కలు అనుకోవాలి సార్. అక్కడ పేమెంట్ 907 రూపీస్ రికార్డ్ పెట్టినా కదా దేని కొరకు? సార్ ఇది ట్యాంకర్ పేమెంట్ అండ్ కూలీలో ఉన్నాం డిఫరెన్స్ సార్. 222 మొక్కలు, 270 మొక్కలు నాటి సార్. 222 ఉన్నాయి సార్. 50 మొక్కలు నాటుకోవాలి. ఎంత పర్సెంటేజ్? థర్డ్ లైన్ సార్ పైన నుంచి 90% వద్దు. నీకెందుకు? ఎవరైనా రోడ్డు ఖరాబ్ అయిన వాళ్ళు తప్ప మిగతా అందరి ఉన్నాయి. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 300 మొక్కలు నాటేసి 270 మొక్కలు ఉన్నాయి సార్. 20 మొక్కలు 29 మొక్కలు నాటుకోవడం జరిగింది సార్. 90% ఉన్నాయి కదా. ఉంది సార్. 16 మొక్కలు నాటుకోవడం జరిగింది. ఓకే సార్. 300 మొక్కలు నాటింది సార్. 232 మొక్కలు ఉన్నాయి సార్. 50 మొక్కలు నాటింది గ్రామసభ సార్. పిల్లల ఆరోగ్యం కోసం తీసుకెళ్ళడం జరిగింది. మొక్కలు నాటింది సార్. 352 మొక్కలు ఉన్నాయి సార్. 42 మొక్కలు నాటుకోవడం జరిగింది. పద్దెనిమిది మొక్కలు నాటింది సార్. 16,80 మొక్కలు ఉన్నాయి సార్. 1920 మొక్కలు చనిపోయింది. ఏం వర్క్ ఇది? 35 ల్యాండ్ పనులు తీసుకొచ్చినాను సార్. జాబ్ పనులు 10 ఫ్యాక్టరీ కాబట్టి ఒక్కరోజు పని చేసినాను సార్. సీఓ కూడా ఒక్కరోజు పేమెంట్ చేయలేదు సార్. టోటల్ అలయన్స్లో నంబర్స్ సీఓ గారు నెక్స్ట్
5 వర్క్ ఐడీలకు సంబంధించి సార్ నేమ్ బోర్డు పెట్టినట్టు 6,500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది భౌతిక పరిశీలన చేయక సార్ నేమ్ బోర్డ్స్ లేవు సార్. 2 వర్క్ ఐడీల ఫోటోలు చూపించుకుంటూ మిగతా 3 వర్క్ ఐడీల ఫోటోలు చూపించలేదు సార్. ఇంటి విజువల్ టైపుల ద్వారా సార్ పెట్టడం జరిగింది. ఎవరికి వెళ్ళాలని టూరింగ్ ఫోటో నిర్వహించడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఇవ్వలేదు. మాన్యువల్ ఇన్పుట్ దాటా నిర్వహించలేదు సార్. మీరు ఫోటో అప్డేట్ కావాలా ఎక్కడ సిస్టమ్ పెట్టాలి గూగుల్ దానికి పెట్టకపోతే సార్ వాటిని వర్క్ చేస్తారు. సార్ 9 సార్ ఇది జీవితం అలా కాదు సార్. సిఓ గారు పేమెంట్స్ చేయకముందు రిజల్ట్ అకౌంట్ రాసి పేమెంట్ చేసుకోవడం వలన ఇంటి పని చేసి కూడా 4,470 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అవును సార్. రిజెక్టెడ్ అకౌంట్. వన్ ఇయర్ నుంచి నీకు రిజెక్ట్ అకౌంట్కి రావట్లేదా? నీ నోటీస్లో ఉందా అసలు? ఎందుకు ఎట్లేవు మరి? అకౌంట్ ఇస్తే ఇచ్చిరా ఇవ్వలేదా వాళ్ళు? ఎవరు ఇంకా కొన్ని కాదు క్లియర్గా పేరుతో సహా రాస్తారు. విజయలక్ష్మి నర్సమ్మ నీకు తెలుసా కదా? ఎంతో లేచి మరి అప్పటి కూడా కిందలో అవుతుంది. ఏడాది ఉంటే ఇట్లా కూర్చొని తిన్నావు కదా, వీళ్ళకి తీయాలని తెలియదా? లేటెస్ట్గా అప్డేట్స్ అయినా ఇవన్నీ ఉన్నాయా? వాళ్ళు మే జూన్లో చేసారు. ఇప్పటిదాకా కాలేదంటే చిత్రం పంపిస్తున్నారు. మీకు ఇచ్చిన అకౌంట్స్ అని వాళ్ళు షూర్ మరి ఇస్తే ఏం చేసినావు? నువ్వు కల్పనతో మాట్లాడలేదా? మన అక్కడనే పెట్టించి చేపించినాం కదా. ఇష్యూస్ అయితే ఇప్పుడు ఇది 2023 కదా, అంతకన్నా ముందంటే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడే పెండింగ్ లేవు కదా, అని క్లియర్ అయిపోయినాయి కదా. 2021, 2022 ప్రాబ్లం ఉందా? ఆ విధంగా 140 అకౌంట్స్ ఉన్నాయి, వీటి లేవు. మిమ్మల్ని ప్రమోషన్ రాలే? సార్ 692 మొక్కలు ఉన్నాయి సార్. 80 మొక్కలు చనిపోవడం జరిగింది. 50 మొక్కలు ఉన్నాయి సార్. 42 మొక్కలు చనిపోయింది సార్. సార్ పీకే సార్ 100 మొక్కలు నాటింది సార్. 79 మొక్కలు ఉన్నాయి. 21 మొక్కలు చనిపోయింది సార్. ఇది తక్కువ నుంచి మన భారతలో
సాయంత్రం చేయండి పిల్లల ఆడిపిస్తారని ఎప్పుడు ప్లే చేయదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి బాధ ఏం రాదు. ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి ప్లేస్ ఉండాల్సింది. సార్ ఇది మల్టీ లెవెల్ ప్లాంటేషన్ సార్ 20 ఇక్కడ వందొచ్చింది. సార్ ఇది సాయి వికాస్ అని అక్కుదారు సార్ 2 రోజులు పనిచేసినట్టుగా సుధాక వచ్చింది కదా ఫోటోస్ అనేది ఇదే కదా ఇక్కడే కదా. సార్ ఇది 7 రోజులు ప్లాంటేషన్ సార్ 770 మొత్తం ప్లాంటేషన్ సార్. ఇది కేజీ సార్ 1,39,900 ఆధారం రూపాయలు. మెటీరియల్ సార్ 27,720 రూపాయలు మొత్తం సార్ 1,60,920 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఎంపీ నెంబర్ సార్ 260, పేజీ నెంబర్ 41, టాస్క్ నెంబర్ సార్ 41234, కాస్ట్ ఆఫ్ వాటర్ ట్యాంక్ సార్ 10,500 పరిమాణానికి గాను 12,600 రూపాయలు. తేదీ 3/10 1 రోజులు సార్. నరేంద్ర కర్మ చెప్పండి సార్. నరేంద్ర టైం అవుతుంది. ఇంకేముంది? ఇంకొక 2 జీపీలు ఉన్నాయి. ఇంకొక 2 జీపీలు ఉన్నాయి. ఏవేవి? ఫోన్ ఆఫ్ అయితే నైట్ అవుతుంది. గ్రామ పంచాయతీలో మనకు 10,34,839 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 20 వరకు అడిగి వద్దాము. మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉండడం వల్ల ఇన్ హౌస్ ట్రాన్స్ఫర్ నిర్వహించడం జరిగింది సార్. 8 వర్క్ చేయలేదు సార్. 9th మనకు 12 మంది హక్కుదారులు మనకి ఆడిట్ పీరియడ్లో అమౌంట్ రాలేదని తెలుపడం జరిగింది సార్. ప్రతిసారి 11 మంది హక్కుదారులకు అకౌంట్ ఎగ్జామ్స్ అని రాసి పేమెంట్ చేయకపోవడం వలన 7,513 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. నోటింగ్ మళ్ళీ నిర్వహించట్లేదు. 12 సార్ జాబ్ కార్డ్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో నమోదు చేయడం లేదు. 13 సార్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఉంది సార్. 23 వరకు లేదు సార్. మనకు ఆల్రెడీ పీరియడ్లో లేదు సార్. అప్పుడు చూపించడం జరిగింది సార్. బిఫోర్ ఆఫ్టర్ చూపించలేదు. 16 సార్ వర్క్ ఫైల్స్ మనకు ఇవ్వలేదు సార్. ఇంటి మాస్టర్స్ పేడాల్సి ఇవ్వడం జరిగింది. 17 సార్ ఎంపికలలో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 18 సార్ మాస్టర్ డబ్బులు ఉన్నతాధికారులు చేయాల్సిందిగా చేయడం లేదని గుర్తించడం జరిగింది. ఫీల్డ్ కోసం కానీ సంతకాలు చేయాలని తెలిపారు సార్. ఫీల్డ్ కోసం ఫోటోలు కూడా చూపించడం జరిగింది. అన్ని దీంట్లో మనకు 25% చెక్ మెజర్ చేయాల్సిందిగా ఈసీగా చేయడం లేదని గుర్తించడం లేదు సార్. 22 సార్ రోజుగారు దివస్ అనేది మనకు నెలవారీగా నిర్వహించవలసిందిగా నిర్ణయించడం మంత్లీ నిర్వహించవలసిందిగా నిర్ణయించడం లేదు. 23 సార్ ఈ 2వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి డిఎఫ్టీ గారు అయినా సతీష్ గారు అండ్ చంద్రశేఖర్ గారు ఫీల్డ్ విజిట్కి రావాలి. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా తెలపడం జరిగింది. నేను రావాలి సార్.
24 సార్ మస్ట్ అనేది ఇద్దరు హక్కుదారులకు సంబంధించి 8 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే 1180 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అనేది అది ముందర ఫిక్స్ ఇచ్చి పడేసారు. అప్పుడు వాళ్ళు కూడా చేరబట్టండి వాళ్ళు 15 రోజులని టైమింగ్స్ డేట్స్. నేను నీ ఊరికైనా ఆ ఊరికైనా ఉండదు ఇక ఆ ఓవర్ సపోజ్ ఇప్పుడు 3 విలేజ్ ఉన్నాయి. 3 విలేజ్ ఉంటే ఆ 3 రోజులు ఒక రోజు ఇక్కడ ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు డిఆర్పీలకు ఇబ్బంది కాదు, మనలకు ఇబ్బంది కాదు. ఒకవేళ ఆ రోజు మొత్తం కాలేదనుకోండి, ఆ 3 రోజులు అవుతారని మళ్ళీ తీసుకెళ్తాం. 24 సార్ ఇద్దరు హక్కుదారులకు పనిచేసినట్లు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే 1180 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వ సంతకాలు లేకుండానే మనకు 27,205 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 6 ఏళ్ళ సంబంధం. ఏం ధనంజన్ 26 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ కొనపూట 50 వరకు 420 మొక్కలు నాటినట్లు ఉంది సార్. వీటికి 400 మొక్కలకు కానీ 9 నెలలకు వాసన పేమెంట్ అదేవిధంగా బ్యాంకుల పేమెంట్ కూడా చేయడం జరిగింది సార్. వితౌట్ ఫ్లిప్ షీట్స్ సర్వేలో రిజిస్టర్. నాటించింది ఎవరు? సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 2020 సంవత్సరానికి సంబంధించి 2 వర్కేడీలలో 430 మొక్కలు నాటినట్లు ఉంది సార్. వీటికి నవంబర్ 2021 నుంచి జూన్ 2023 వరకు 320 మొక్కలకు వాసన ట్యాంకర్ పేమెంట్ చేశారు సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 259 మొక్కలు ఉన్నాయి సార్. 61 మొక్కలు లేవు. సర్వే చేసేదానికి ఫ్లిప్షీట్స్ అనేది మనకు వర్కేడ్ వరకు ఇవ్వలేదు సార్. గ్రామసభ పశువులు ఎక్కువగా ఉండడం వల్ల చనిపోవడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్కు రీప్లేస్మెంట్ ఆఫీసులు పట్టించుకునేది లేదు. కమ్యూనిటీ ప్లాంటేషన్ మణిహారంలా మొక్కలన్నీ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అంటే ఎక్కడ పోయినాయా? అంటే వాళ్ళకు పేజెస్ వచ్చింది. మీ నిర్లక్ష్యం ఇంకోటి ఏమీ లేదు. రెవెన్యూ ప్లాంటేషన్ 2020 సంవత్సరానికి సంబంధించి 3 వర్కేడీలలో 644 మొక్కలకు అవసరం పేమెంట్ జూన్ 2022 వరకు ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 407 మొక్కలు చనిపోయినాయి సార్. 236 మాత్రమే ఉన్నాయి సార్. ఒక వర్కేట్ బాగా పోయింది కదా? అవును సార్. ఓవరాల్గా 37%. అది మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది? స్కూల్ కట్టడం జరిగింది సార్. ఆ ప్లేస్లో పార్క్ ఉండడం వల్ల దాన్ని తీసేసి కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలుపడం జరిగింది సార్. 1729 మొక్కలు మొత్తం పోయింది సార్. ట్యాంకర్ పేమెంట్ కూడా చేయడం జరిగింది సార్. 2700 రూపాయలు. ప్రస్తుతం ఫీల్డ్లో 32 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 64 మొక్కలు చనిపోవడం జరిగింది. స్కూల్ పక్కన ఉండడం వల్ల ప్రహారీ కూడా నిర్మించడానికి మొక్కలు తీసుకెళ్ళడం జరిగిందని తెలిపారు సార్. చూపించారు. గ్రామ సభలకు ఎందుకు అవుతారు? అప్పుడప్పుడు ఇవ్వచ్చు కదా. విలేజ్ అండి ఇవే కదా. 32 సార్. ఈ 22-23 ఇయర్కి సంబంధించిన నర్సరీ సార్. ఇక్కడ మొత్తం 8,000 ప్లాంట్స్ పెంపకం కోసం మనం ఎస్టిమేషన్ వేసి కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ లిస్టులు కానీ మిగతా లిస్టులు చూపించలేదు సార్. ఇవి 5 చేయమని చెప్పినారు సార్. అక్కడ పొలంలో నుంచి చేసిన బయట మాట మొక్కల్ని కన్వర్షన్ కోసం పెట్టాలా, మెయింటెనెన్స్ కోసం పెట్టాలా? ఆటోమేటిక్గా మనీ మొత్తం వస్తుంది సార్. లేకుండా అని చెప్తున్నారు అసలు. ఇప్పుడు భారతదేశంలో ఇందాక ఉంటుంది నర్సరీ ఒకసారి ఫ్రెష్ నర్సరీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, అండ్ కన్వర్షన్ ఉంటుంది. పాత ఎస్పెషల్ ఎందుకు పెట్టలేదు? అప్పుడు నువ్వు ఒక నాకు ఎన్ని తెలుసా
205 మొక్కలు నాటిన ఒకే సంవత్సరంలో వెళ్ళేటప్పుడు 132 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 73 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇక్కడ జరిగిన 7 మంది రైతులకు ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించి మనకు రైతు దరఖాస్తు ఫారాలు, అదేవిధంగా మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్, పని జరగక ముందు ఫోటోలు, పని జరిగిన తర్వాత ఫోటోలు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 35 సార్. ఇక్కడ 4 రోజులు పని చేసినట్టుంటే 5 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 1 రోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 36 ఇది కూడా సేమ్ సార్. 21 రోజులు పని చేసినట్టు మాస్టర్లో హాజరు కలవు సార్. 31 రోజులు అని మొత్తం 3 రోజుల కాలంలో రావడం వల్ల 10 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. 2160 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. 63,14,000. మనకు 34,52,010 రూపాయలు మొత్తం ఎక్స్పెండిచర్ జరిగింది సార్. 26 వర్క్ అయ్యేలాగాను. సార్ ఇన్హౌస్ గ్రామసభ నిర్వహించడం జరిగింది ఎలక్షన్ కారణంగా. 8 వర్క్ డీటెయిల్స్ సార్. 9 సార్ 3 వర్క్ ఏరియాలకు సంబంధించి 5,320 మొక్కలు నాటినట్లు ఉంది సార్. ఈ 3 వర్క్ ఏరియాలలో అన్ని మొక్కలు బ్రతికుండడం జరిగింది సార్. 11 సార్. ఇది గత విడత సామాజిక తనిఖీకి సంబంధించింది సార్. 167 మంది హక్కుదారులకు 100 రోజులు పూర్తి కావడం వల్ల 82,610 రూపాయలు నష్టపోవడం జరిగిందని అప్పుడు రాయడం జరిగింది సార్. దీనికి పెయిన్ 1 వీక్ అని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ పేమెంట్ కాలేదు సార్. సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. 28 సార్. ఇక్కడ మనకు 10 మంది హక్కుదారులు 42 రోజులు పనిచేసినట్టు మాస్టర్ గారు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే 9,520 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 29 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 2020కి సంబంధించి 3 వర్క్ ఏరియాలలో 1372 మొక్కలు నాటినట్లు సార్ వాసనవాడి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 1028 మొక్కలు ఉన్నాయి సార్. 344 మొక్కలు చనిపోవడం జరిగింది. డీపేటు మల్కాపూర్ బాగా గ్రామంలో వచ్చిందా చూడండి. అంటే సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 82065 వర్క్ అడి బీబీపేట రామరెడ్డిపల్లి రోడ్ సార్. 400 మొక్కలు ఉన్నట్లు డిసెంబర్ 2021 నుంచి జూలై 2022 వరకు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 327 మొక్కలు ఉన్నాయి సార్. 73 మొక్కలు నిన్నట్లు గుర్తించడం జరిగింది. ఎంతమంది చూస్తారు
సెక్రటరీ ఎవరు రమేష్ మళ్ళీ పెట్టిలో పెట్టలేదా మరి పెట్టింది ఎందుకు చెప్పలేదా నాకు మీరు డిస్కస్ చేసుకుంటే రీప్లేస్మెంట్ అంటే చిన్న మొక్కలు పెట్టినా కదా ఇంకా ఎంగేజ్ చేస్తావు అక్కడ మీరు డిఆర్పి గారు చూసినప్పుడు ప్లాంటేషన్ 2022-23 బేబీపేట మొక్కజల్పూర్ రోడ్ సార్ 638 మొక్కలు నాటినట్లు సార్ వీటికి అక్టోబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు 500 మొక్కలకు వాటరింగ్ చేసినట్లు 16,200 పేమెంట్ చేయడం జరిగింది సార్. వీటిలో 411 మొక్కలు ఉన్నాయి, 89 మొక్కలు చనిపోవడం జరిగింది. 32 సార్ మల్టీ లేయర్ ప్లాంటేషన్ 638 మొక్కలు గాను 411 మొక్కలు ఉన్నాయి సార్, 89 మొక్కలు చనిపోవడం జరిగింది. వరకు 144 మొక్కలు నాటినట్టుంది సార్. ట్యాంకర్ పేమెంట్ 120 మొక్కలకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 109 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయింది. అవును సార్, ట్యాంకర్ పేమెంట్ 120 ఇచ్చింది కాబట్టి బల్ల ప్రకృతి అన్నాం సార్ 34,1500 మొక్కలకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో 1198 ఉన్నాయి. కంపోస్టెడ్ దగ్గర 400 మొక్కలు నాటినట్టుంది సార్. 200 మొక్కలకు వాసనవాడి ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 168 ఉన్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 2-3 months ఆ నీళ్ళ దట్టిన మొక్కలే ఉంటాయి, నీళ్ళ అట్లే ఉన్నా కానీ తుమ్మ చెట్లు ఉంటాయి కదా 6 నెలలు నీళ్ళలో నిలబడ్డా కానీ కదా దానికి డిజైన్ చేయరు దాన్ని. మనం ఏదైతే ఎరువు తయారు చేస్తుంటామో ఆ వామ్ చనిపోకుండా నీడ రావడం, సమ్మర్లో మంచి నీడ వస్తుంది కదా, అందుకని పెట్టుకొని చెప్పేది. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ అంగన్వాడీ సెంటర్ దగ్గర రామరెడ్డి పల్లెలో ఏ మొక్కలు నాటినట్లేదు సార్. మనకు ఫీల్డ్లో 369 మొక్కలు ఉన్నాయి. 400 మొక్కలకు మాత్రమే వాటరింగ్ పేమెంట్ చేయడం జరిగింది. మిగతా మొక్కలు బస్ స్టాండ్ వద్ద 100 మొక్కలు నాటినట్లుంది సార్. మనకు ఫీల్డ్లో 72 మొక్కలు ఉన్నాయి సార్, 28 మొక్కలు లేవు. ప్లాంటేషన్ పెద్ద చెరువు దగ్గర 520 మొక్కలు నాటినట్లు వాసన పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 400 మొక్కలు ఉన్నట్లు జనవరి 2023 వరకు 400 మొక్కలు ఉన్నట్లు తెలియదు సార్. ఫీల్డ్లోకి వెళ్ళి చూసి చనిపోవడం జరిగింది. థర్టీన్ సార్ యూకలిప్టస్ ప్లాంటేషన్ సార్ కుర్ల స్వప్న దగ్గర 1494 మొక్కలు నాటినట్టుంది సార్. ఫీల్డ్లో 120 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. ఫోటో చూపించిన మీటింగ్ ప్లానింగ్ ఫోటోలు చూపించారు సార్. తర్వాత ఫోటోలు ఏం రాశారు అయితే రైతు బోర్ వేసుకుంటానని తెలపడం వల్ల మొక్కలు చనిపోవడం చదివారు. నర్సరీ సార్ 18,000 మొక్కలు గాను పని చేయడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి చూడగా ప్రజెంట్ నర్సరీ ఉంది సార్. అక్కడ ప్రజెంట్ నర్సరీకి సంబంధించి 500 ప్యాకెట్లు ఉన్నాయి సార్. పెద్ద నర్సరీకి సంబంధించి మనకు రిజిస్టర్స్ అనేది తనిఖీ బృందానికి ఎంపీడీ ఆఫీస్ రికార్డ్ ప్రకారం సార్ పెళ్లికి వెళ్ళేస్తే 42 మొక్కలు పని ప్రదేశంలో స్కూల్ ప్రహారీ కోసం పథకం తీయడం జరిగింది సార్. ఎల్లుండి పొద్దున ఇస్తాను. ప్రహారీ నిర్మాణంలో భాగంగా మొక్కలు తీసివేశారని తెలిపారు సార్. సంతకం ఉంది సార్, ఇక్కడ తీసి సంతకం ఉంది సార్. ప్రహారీ కోసం
11 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సంతకాలు కలవు సార్. మొత్తం రోజుల కాలంలో 12 వందలు అయిన వల్ల ఒక రోజుకి అదనంగా 194 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గత విడుదలకు సంబంధించిన పనులు సార్ అవి. డ్రైవింగ్ ప్లాట్ఫామ్ వర్క్ రికవరీ రావడం జరిగింది సార్. కానీ ప్రస్తుతం పని ప్రదేశానికి వెళ్ళి కొబ్బరిగా గత కొబ్బరిలో ఉన్నాయి సార్, పని జరగలేదు సార్. కూడా సేమ్ ఆ అమౌంట్ రికవర్ ఉండాల్సిందే కదా. కూడా మంచిగా